నల్గొండ జిల్లాలో రేపు జరగబోయే దీక్ష దివాస కార్యక్రమానికి ప్రజలంతా తరలి రావాలని మాజీ గ్రంథాలయ చైర్మన్ రేగట్టే మాజీ ఎంపీపీ నరేంద్ర కోరారు. కేసీఆర్ దీక్షతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని, ఆనాటి గుర్తుగా రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష దివాస చేయడం జరుగుతుందని వారు తెలిపారు. కాంగ్రెస్ ప్రజాపాలన కాదు ధరల పాలన అని విమర్శించారు. గురుకుల పాఠశాలలో 50 మంది విద్యార్థులు మృతి చెందిన ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరంలోపే విఫలమైందని అన్నారు. దీక్ష దివాస్ రేపు నల్గొండలో 29 తారీఖు నాడు ఉదయం 11 గంటలకు పెద్ద ఎత్తున ప్రారంభమవుతా ఉంది. కేసీఆర్ గారు 2009 నవంబర్ 29 నాడు దీక్ష దివాస్ అమరనిరాహార దీక్ష చేయటం, కేసీఆర్ గారు అమరనిరాహార దీక్ష తోటి తెలంగాణలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా సమ్మె ద్వారా పెద్ద ఎత్తున కదిలి కేసీఆర్ గారికి మద్దతు తెలపడం, కేసీఆర్ దీక్ష తోటి డిసెంబర్ 9 నాడు ఆనాడున్న ప్రభుత్వం తెలంగాణ ఇష్టాన్ని ప్రకటించడం తెలంగాణ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించినటువంటి విషయం. ముఖ్యంగా తెలంగాణ వచ్చుడా కేసీఆర్ చచ్చుడా అనే దాని మీదనే నినాదంతో ముందుకు పోయినటువంటి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి దీక్షను దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. ఈ 15 సంవత్సరాల్లో కూడా ఇంకా ఇప్పుడున్నటువంటి యువతకు గాని ఇప్పుడున్నటువంటి ఈ తరానికి కూడా తెలియాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈ దీక్షని ప్రతి జిల్లాలో కూడా 33 జిల్లాలో కూడా చేయడం జరుగుతా ఉన్నది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మాజీ మంత్రులు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొని ఈ దీక్షా దివాస్ ను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మన నకరకల్ నియోజకవర్గం నల్గొండ జిల్లా నుంచి నార్కెట్పల్లి మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున దీక్షా దివాస్